హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ స్కేరియస్ట్ హర్రర్ స్టోరీ. ఇవాళ స్టోరీ ఏంట్రా అంటే హాంటెడ్ రైల్వే స్టేషన్. స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీరు ఒక మంచి థ్రిల్ ఫీల్ అవ్వాలంటే ఒక 10 మినిట్స్ మీ ఇంట్లో ఏదైనా కార్నర్కి వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియో ఫుల్గా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఈ స్టోరీలో ఒరిజినల్ నేమ్స్ అలాగే ఒరిజినల్ విలేజ్ నేమ్స్ అయితే చెప్పను, అది చెప్పకూడదు. ఆ నేమ్స్ మాత్రం మార్చి చెప్తాను. అది గోదావరి జిల్లాలోని గోపాలపురం అనే ఊరి రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ని బ్రిటిష్ వాళ్ళు 1856లో నిర్మించారంట. కానీ అది ఇప్పుడు ఒక హాంటెడ్ రైల్వే స్టేషన్గా మారింది. ప్రజెంట్ ఇప్పుడైతే ఆ రైల్వే స్టేషన్లో పాడైపోయిన ఒక టికెట్ కౌంటర్, ఎప్పుడూ వెలుగుతూ ఉండే ఒక రెడ్ లైట్, పూర్తిగా గడ్డి పెరిగి కంప చెట్లలో ఉండే రైల్వే ట్రాక్ ఇవే ఉన్నాయంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఆ రైల్వే స్టేషన్కి రాత్రి 1 గంట తర్వాత రైళ్ళు వస్తాయని, ఆ రైళ్లలో ఆత్మలు తిరుగుతాయని, ఇంతకుముందు అక్కడ చనిపోయిన వారి ఆత్మలు అక్కడే నివసిస్తున్నాయని చెప్తూ ఉంటారు. అర్జున్ అలాగే సునీత. అర్జున్ వచ్చేసి 26 ఏళ్ళ జర్నలిస్ట్ అంట, అలాగే సునీత ఫోటోగ్రాఫర్ అంట. వీళ్ళిద్దరూ ఒక టీవీ ఛానల్లో న్యూస్ రిపోర్టర్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్క ఊర్లో అక్కడ క్రేజీ థింగ్స్ ఏంటి, అలాగే అక్కడ మిస్టరీ ఏంటి, మిస్టీరియస్ ప్లేస్, అలాగే మిస్టీరియస్ స్టోరీస్ని అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి షూట్ చేసి వాళ్ళ టీవీ ఛానల్లో అప్లోడ్ చేసుకునే వాళ్ళంట. అలాగే ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మనుషులతో మాట్లాడి ఇక్కడ స్పెషల్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంటాయి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి అక్కడ ఉండే లోకల్ వ్యక్తి రవి అనే అతను ఈ మిస్టీరియస్ హాంటెడ్ రైల్వే స్టేషన్ గురించి చెప్తారు. అది వినంగానే ఆ ఇద్దరు న్యూస్ రిపోర్టర్స్ ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఎలాగైనా ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ ఛానల్ని వేరే లెవెల్గా తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతారు. కానీ ఆ ఊరి వాళ్ళని ఎంతమందిని అడిగినా కూడా ఆ ఊరి వాళ్ళు ఒక్కడి కూడా అక్కడికి రావడానికి అయితే ధైర్యం చేయరు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఒక వ్యక్తికి డబ్బు ఆశ చూపించి మీకు డబ్బులు ఇస్తాంలే అని చెప్పి అతన్ని అయితే అక్కడికి తీసుకెళ్తారు. అతన్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే కెమెరాలు అలాగే టార్చ్ లైట్స్, వాళ్ళ ఎక్విప్మెంట్స్ మొత్తం తీసుకొని అక్కడికైతే బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక గోడ మీద నుంచి నల్ల పిల్లి అయితే పరిగెత్తు వీళ్ళ ముందరికి వస్తుంది. అది చూసి ఫుల్ భయపడిపోతారు. కానీ అది పిల్లి అని తెలిసిన తర్వాత వాళ్ళు భయపడకుండా అలాగే ముందరికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడంగానే అక్కడ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూ చెట్లు పెరిగిపోయి ఎక్కడి సామాన్లు అక్కడే ఉండి పాతబడిన బోర్డులు, పాత రేకులు అన్నీ అట్లే ఉంటాయి. ఆ గాలికి ఆ రేకులు, ఆ స్టేషన్ బోర్డు అయితే క్రీక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ శబ్దానికే వాళ్ళకు గుండె ఆగిపోయేంత పని అవుతుంది. వాళ్ళు అలాగే కొంచెం ధైర్యం చేసి అక్కడ మొత్తం చూస్తూ వీడియో తీస్తూ ఉండగా ఒక్కసారిగా రాత్రి 12:05 దూరంగా రైల్ హారన్ శబ్దం అయితే వినిపిస్తుంది. అది విని వాళ్ళు వచ్చి ఏ ట్రాక్ మీద చూసినా కూడా ఎటువైపు చూసినా రైలు వచ్చినట్టే లేదంట. అలాగే కొన్ని సెకండ్ల తర్వాత ఒక్కసారిగా అర్జున్ కళ్ళ ముందు ఒక పాత రైలు అయితే రావడం గమనిస్తాడు. ఆ రైల్లో ప్రయాణికులందరూ తెల్లగా, వాళ్ళ కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయంట. అది చూసి అర్జున్ భయపడి సునీతకి చెప్తాడు. అది చూసిన సునీత ఒక్కసారిగా భయపడుతూ తన దగ్గర ఉన్న కెమెరాతో ఒక ఫోటో అయితే క్లిక్ చేస్తుంది. కానీ వాళ్ళు ఆ ఫోటో చూసిన తర్వాత ఆ ఫోటోలో ఎటువంటి ట్రైన్ అయితే కనపడదు. ఆ ఫోటో వాళ్ళు చూసిన వెంటనే ఒక్కసారిగా వాళ్ళకు గుండె ఆగిపోయేంత పని అయింది. వాళ్ళు తీసిన ఫోటోలో ఎటువంటి రైలు అయితే క్యాప్చర్ కాలేదంట. వాళ్ళు తీసిన ఫోటోలో కేవలం 3 పొగతో నిండిపోయిన ఆకారాలు అయితే కనిపించాయంట. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళ ముందు రైలు హఠాత్తుగా ఆగింది. ఆ రైల్లో నుంచి ఎరుపు చీర కట్టుకున్న ఒక ముసలావిడ ముఖం మొత్తం కాలిపోయినట్లుగా ఆ రైల్లోంచి కిందికి అడుగు పెట్టిందంట. ఆమె దగ్గరకు వచ్చే కొద్దీ చల్లని గాలి, చెమట వాసన అలాగే రక్తం వాసన కలిసి వస్తుందంట. ఆమె శబ్దం చేయకుండా ఒక్కసారిగా అర్జున్ అయితే చూపిస్తుంది, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు అని.
అది శబ్దం కాదు, నేరుగా అర్జున్ గుండెల్లో అయితే వినిస్తుంది. దీంతో సునీత తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేయబోతే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ అయితే ఆగిపోతుంది. దాంతో ముగ్గురు చీకటిలో అయితే ఉండిపోతారు, ఎటువంటి లైట్ లేకుండా. ఆ ఆత్మ దగ్గరికి వచ్చే కొద్దీ విపరీతంగా గాలి వీచడం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ గాలితో అక్కడున్న రైల్వే స్టేషన్ బోర్డ్ ఒక్కసారిగా దడేలని ఆ బోర్డు అయితే కింద పడిపోతుంది. దాంతో ఆ రైలు కదలడం అయితే మళ్ళీ మొదలవుతుంది. కానీ ఈసారి ఆ రైలు వాళ్ళ వైపు వేగంగా వచ్చేస్తుంది. దాంతో రవి ఒక్కసారిగా పరిగెత్తండి అని కేక వేసి అక్కడి నుంచి ముగ్గురు అయితే పరిగెత్తడం అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎంత దూరం పరిగెత్తినా ఆ రైలు వాళ్ళ వెనకలే వాళ్ళని వెంబడిస్తూ వస్తూ ఉంటుంది. రవి, అర్జున్, సునీత ఒక్కసారిగా ఆ ఊరు దాటిన వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎటువంటి రైలు ఉండదు. ఆ రోజు భయపడుతూ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత రోజు ఉదయం వాళ్ళు తీసిన ఫోటోలు, వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోలు చూస్తే వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు తీసిన ఫోటోలు, వీడియోలలో ఎటువంటి రైలు అయితే క్యాప్చర్ అయి ఉండదు. అలాగే వాళ్ళు తీసిన ఒక ఫోటోలో రవి, అర్జున్, సునీత వీళ్ళ ముగ్గురి వెనకల ఆ ముఖం ఖాళీ ఉన్న స్త్రీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఆ ఫోటో ఉదయం చూస్తున్నా కానీ ఆ ఫోటోలో ఉండే ఆ స్త్రీ కళ్ళు మాత్రం ఎర్రగా మెరుస్తూ ఉన్నాయంట. ఆ రోజు తర్వాత నుంచి అర్జున్, సునీత ఎప్పుడూ అటువైపు వెళ్ళలేదంట. కానీ రవి మాత్రం అప్పుడప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు ఆ రైలు హారన్ శబ్దం వినిపిస్తుందని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళు చివరిగా చెప్పే మాట, ఆ రైలులో ఎవరు ఎక్కినా కూడా వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని చెప్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే ఇలాంటి మరికొన్ని హర్రర్ అండ్ రియలిస్టిక్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.